నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 ప్లస్ 2,000 ఒకేసారి 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఈ అన్నదాత సుఖీభావ రెండో విడతగా విడుదల చేసినటువంటి 7,000 రూపాయలు సంబంధించి ఒక సరికొత్త జీవో అయితే పాస్ చేయడం జరిగిందండి. ఈ జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతులకు పైగానే ఈ అన్నదాత సుఖీభావ రెండో విడతకు అనర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా 7,000 రూపాయలు ఏ రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారు, ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి. అప్పుడు మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఈ అన్నదాత సుఖీభావ రెండో విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 20,000 రూపాయలు ప్రతి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయంగా అందజేస్తామని చెప్పేసి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ 20,000లో కేంద్ర ప్రభుత్వం వాటాగా 6,000 రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 14,000 రూపాయలు అయితే జమ చేస్తారండి. ఇక ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు అనేవి కేవలం ఎవరికైతే సొంత భూమి కలిగిన రైతులు ఉంటారో వారికి మాత్రమే వర్తిస్తుందండి. ఈ 6,000 రూపాయలు అనేవి కౌలు రైతులకు వర్తించవు. అదేవిధంగా ఎవరైతే 5 ఎకరాల కంటే తక్కువగా సొంత భూమిని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ 6,000 రూపాయలని జమ చేయడం జరుగుతుందండి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 6,000 రూపాయలు అనేవి రైతులకు పెట్టుబడి సాయంగా పొందాలి అంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ అనే పథకానికైతే దరఖాస్తు చేసుకుని ఉండాలండి. దరఖాస్తు చేసుకున్న అనంతరం మీ యొక్క ఆధార్ నెంబర్కు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకుని ఉండాలి. అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. ఈ అర్హతలు కలిగినటువంటి ప్రతి రైతులకు కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కుటుంబంలో ఎంతమంది రైతులు ఉంటే ప్రతి రైతులకు కూడా తమ యొక్క ఆధార్ కార్డుతో ఈ యొక్క పథకం ద్వారా 6,000 రూపాయలు పొందొచ్చండి. మీకు మీ భూమికి సంబంధించినటువంటి జెన్యూన్గా పట్టాదార పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆ యొక్క పట్టాదార పాస్ పుస్తకానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయినట్లయితే ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు మీరు పొందొచ్చండి. ఈ విధంగా సంవత్సరానికి 3 విడతలుగా ఒక్కో విడతకి 2,000 రూపాయలు చొప్పున 3 విడతలకి 6,000 రూపాయలుగా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారండి. మనకి 2019 నుంచి ఈ పథకం ద్వారా విడతల వారీగా 2,000 రూపాయలు చొప్పున అయితే ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారండి. ఇక 2025 ఆగస్టు నెలలో ప్రతి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 20వ విడతగా 2,000 రూపాయలు చొప్పున అయితే జమ చేయడం జరిగిందండి. ఇక తాజాగా నరేంద్ర మోదీ గారు ఈ నవంబర్ నెలలో పీఎం కిసాన్ 21వ విడతగా ప్రతి రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క 21వ విడతను జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్, బీహార్ వంటి రాష్ట్రాలలో వచ్చినటువంటి వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా వారి యొక్క చేయూతగా ఉంటుందని చెప్పేసి ప్రతి రైతుల ఖాతాల్లోకి 21వ విడతగా 2,000 రూపాయలు జమ చేయడం జరిగిందండి. సాధారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుల ఖాతాలోకి కూడా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఏ విడత అయినా సరే ఒకేసారి విడుదల చేయడం జరుగుతుందండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా. కానీ ఇప్పుడు భిన్నంగా అయితే 21వ విడతనైతే విడుదల చేయడం జరిగిందండి. ముందుగా జమ్మూ కాశ్మీర్, బీహార్, హర్యానా వంటి రాష్ట్రాలలో కురిసినటువంటి అధిక వర్షాల నేపథ్యంలో అధిక పంట నష్టం జరిగినటువంటి కారణంగా రైతులకు చేయూతగా ఉండేందుకు ప్రతి రైతులకు కూడా 2,000 రూపాయలు చొప్పున 21వ విడత అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక మనకు వచ్చినటువంటి మోందా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు అధిక నష్టంలో పంటలు అయితే నష్టపోవడం జరిగిందండి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతను, పీఎం కిసాన్ పథకం ద్వారా 21వ విడతను రెండూ కలిపి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 7,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక అన్నదాత సుఖీభావ పథకం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అవుతాయో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అయితే చెప్పడం జరిగిందండి. ఇక అన్నదాత సుఖీభావ తొలి విడతగా 5,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగిందండి. కొంతమంది రైతులకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులైతే పడలేదండి. వారందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి కూడా 5,000 రూపాయల చొప్పున జమ అవడం జరిగాయండి. ఇక ఈ నెలలోనే పీఎం కిసాన్ 21వ విడతతో పాటుగానే అన్నదాత సుఖీభావ రెండో విడతగా 5,000 రూపాయలు కూడా ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారండి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి నమోదు చేసుకోవాలని చెప్పేసి కొత్తగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఇక ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఉండడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి భారీ తుఫానుల నుంచి ఎవరైతే పంట నష్ట పరిహారం పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పాస్ పుస్తకం ఉన్నట్లయితే ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఖచ్చితంగా వారికి పంట నష్ట పరిహారం అయితే ఆ యొక్క ఖాతాలో జమ అవుతాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవడం ద్వారా కేవలం పెట్టుబడి సాయం మాత్రమే పొందడం కాకుండా పంటకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లు పొందొచ్చు. అంతేకాకుండా విత్తనాలు, అదేవిధంగా ప్రస్తుతం వస్తున్నటువంటి భారీ తుఫానుల నేపథ్యంలో పంట నష్ట పరిహారం కూడా పొందొచ్చండి. మరి ఈ క్రాఫ్ట్ అనేది ఏ విధంగా చేయించుకోవాలనే విషయానికి వస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఈ క్రాఫ్ట్ అనేది వాళ్ళే చేస్తారండి. ఇప్పటికే ఏ రైతులైతే ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోలేదో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి. ప్రస్తుతం వచ్చినటువంటి మోందా తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టాలు జరిగాయో వారందరికీ కూడా పంట నష్ట పరిహారంగా డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల అమలు కంటే ముందుగానే ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుందండి. ఇక ఈ 2 రోజుల్లో పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితా 2 కూడా ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అయితే విడుదల చేయబోతున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే అర్హులు మా కాదా అని తెలుసుకునేందుకు ప్రతి రైతులు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలు మీ పేర్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా విడుదల చేసినటువంటి 5,000 రూపాయలు అనేది కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే విడుదల చేయడం జరిగిందండి. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం అన్నదాత సుఖీభవ తొలి విడతగా 5,000 రూపాయలను, అదేవిధంగా 2వ విడతగా 5,000 రూపాయలు, 2 కలిపి ఒకేసారి 10,000 రూపాయలు అయితే కౌలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారండి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్, దాంతో పాటుగానే వెబ్ ల్యాండింగ్, అదేవిధంగా ఐడి కార్డు కూడా చేయించుకున్నట్లయితే మాత్రమే వారికి మాత్రమే ఈ యొక్క 10,000 రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి. ఇలా ఏ ఒక్క అర్హత మిస్ అయినా కూడా ఖచ్చితంగా 10,000 రూపాయలు అయితే నష్టపోవాల్సి ఉంటుందండి. ఇక అన్నదాత సుఖీభవ పథకం అనేది ఒక కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ చేస్తారండి. అంటే ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ద్వారా ఒకరికి మాత్రమే లబ్ధి పొందుతారు. ఇప్పటి వరకు దాదాపుగా 46.64 లక్షల మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా అయితే గుర్తించారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉంటారో వారందరూ కూడా 2 విడతల డబ్బులు ఒకేసారి 10,000 రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్తో పాటుగా గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎవరికైతే ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి ఉంటుందో వారికి మాత్రమే ఈ 10,000 రూపాయలు అనేది తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5.9 లక్షల మంది రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి. మరి ఈ కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకైతే కౌలు రైతుల గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి. అటు అన్నదాత సుఖీభవ పథకం కానీ ఇటు పీఎం కిసాన్ పథకం కానీ వర్తించదు. అదేవిధంగా ఎవరికైతే 10 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం వర్తించదు. ఇంకా ఎవరైతే నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ అనేది తీసుకుంటారో, అటు రిటైర్డ్ పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి, రిటైర్డ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఈ పథకం అనేది వర్తించదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 5.44 లక్షల మంది రైతులు అర్హులైనప్పటికీ కూడా వారి ఖాతాలో డబ్బులైతే జమ కావడం లేదండి. దీనికి ప్రధానంగా 3 కారణాలు అయితే ఉన్నాయండి. ఇందులో మొదటిదిగా తప్పు ఆధార్ మ్యాపింగ్ కావడం, రెండవదిగా 1 కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ అవ్వడం, ఇక మూడవదిగా అసలు పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ కాకపోవడం. దీంతో ఆయా రికార్డులను సరిచేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ కారణాల వల్ల అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైనప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల పట్టాదార పాస్ పుస్తకం, ఆధార్ సీడింగుపై సేవా ఛార్జీ మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పట్టాదార పాస్ పుస్తకానికి ఆధార్ సీడింగుపై ఎటువంటి డబ్బులు అయితే కట్టనవసరం లేదండి. ఫ్రీగా మీకు ఆధార్ సీడింగ్ అని చేస్తారండి.
ఆయా రైతుల యొక్క రికార్డులను సవరించిన అనంతరం వీరందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకం యొక్క అర్హుల జాబితాలో అయితే చేర్చడం జరుగుతుందండి. దీంతో పథకం లబ్ధి పొందేందుకు అవకాశం అయితే కలుగుతుంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ యోజన కింద ఏటా అందించే 6,000 రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలు కలిపి మొత్తంగా 20,000 రూపాయలు అయితే అందిస్తున్నారండి. ఇక దీనిలో భాగంగానే పీఎం కిసాన్ 21వ విడతగా 2,000 రూపాయలను, అన్నదాత సుఖీభవ 2వ విడతగా 5,000 రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి మొత్తంగా 7,000 రూపాయలు ఈ నెలలోనే అమలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.